ఇప్పుడు కొన్ని మాటలు మనము విందాం. ఈ మాటలు మీకు జీవితానికి పనికొచ్చే మూటలు. ఎందుకంటే ఏదైనా మూటలు మనకి ఇష్టమైన వాళ్ళకు మూటలు కట్టిస్తాం. మూటలు దోసి పెడుతుంది, మూటలు దోసి పెడుతుంది అంటుంటారు. అంటే మూటలే అని కానీ, అంటే మూటలు కావచ్చు, సంచులు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, అన్నింటినీ మూటలు అంటాం మనం. అలాగే పుణ్యం కూడా మూట కట్టుకోవాలి. పుణ్యం మూటలు ఎన్ని ఉన్నాయి అంటే అది జనమే చెప్తారట, మనం చెప్పాం. మనం ఎన్ని మూటలు కట్టామో జనమే చెప్తారు ఎంత పుణ్యాత్ముడు అనేది. కాబట్టి మనము యజ్ఞము చేయడం అనేది అత్యంత పుణ్య కార్యక్రమము, ఉత్తమోత్తమ కార్యం అన్నారు. మీరు ఎన్ని మంచి పనులనే చేస్తుండొచ్చు, యజ్ఞం ఒక్కటి చేయకుంటే అది మైనస్ పాయింటే. ఇళ్ళు సత్రాలు కట్టించారు, హాస్పిటల్ కట్టించారు, అనాథ శరణాలయాలు కట్టించారు, చెట్లు నాటించారు, రోడ్లు వేయించారు, ఎన్నెన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు. కానీ యజ్ఞం అన్నింటిలోకి ఉత్తమ కార్యం అని చెప్పారు. ఎందుకంటే మీరు ఏది చేసినా అది లిమిటెడ్, పరిమితం, సీమితం అని చెప్పారు. మీరు ఇది యజ్ఞం అనేది అన్లిమిటెడ్, దీనికి అంతు లేదు. ఎక్కడికి పోతుంది? ఈ సుగంధ వాయువులు, ఈ ప్రాణవాయువులు ఈ విశ్వంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి అనేది తెలియదు. విశ్వం అంతా వాయువు ఎక్కడ దాకుందో అక్కడ వాయుమండలం అంతా, భూమండలం అంతా ప్రసరిస్తుంది. ప్రతి జీవి కూడా ఈ వాయువు వల్ల లాభం పొందుతుంది. మరి ఇక్కడ హాయి ప్రశాంతంగా 3 గంటలు కూర్చుంటున్నాం. ఒకసారి 4 గంటలు కూడా, 4 అవుతుందో 3 అవుతుందో తెలియదు నాకు. కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటామంటే ఇందులో ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. అదే పెట్రోల్, కిరోసిన్ పోసి కూర్చోగలుగుతాం. రబ్బరు, ప్లాస్టిక్, టైర్లు కాలబెడుతూ ఉంటారు. అంతా దుర్గంధం, విషవాయువులు వస్తాయి. కూర్చోలేము, చచ్చిపోతాం, తలనొప్పి వస్తుంది. ఇందులో ఏమేమి జరుగుతుందంటే మనం సుగంధ పదార్థాలు, ఉత్తమ పదార్థాలు వేసాం కాబట్టి ఇది ఉత్తమోత్తమము అని చెప్పారు. మీరు ఎన్ని పనులు చేసినా ప్రతి ప్రాణికి మంచి దీనివల్ల జరుగుతుంది. మీరు అనాథ శరణాలయం కట్టండి, హాస్పిటల్ కట్టండి, ఇంకేదైనా కట్టండి, ఆ మనుషులకు, ఆ వ్యక్తులకు మాత్రమే పరిమితం. అది అన్ని జీవులకు చేరుతుందా చెప్పండి? అన్నదానం చేస్తే ఊరంతా తింటారు. ఊళ్ళో ఉన్న కుక్కలు, పిల్లులు, మేకలు, గొర్రెలు వాటన్ని పెట్టగలుగుతాం మనం. అని అన్ని ప్రాణులకు యజ్ఞం వల్ల మేలు జరుగుతుంది. అన్ని దేవతలకు యజ్ఞం వల్ల సంతోషం కలుగుతుంది. అన్ని లోకాలు కూడా యజ్ఞం వల్ల తృప్తి చెందుతాయి. ఇంకా ఇంతకు మించి లేనే లేదు అని తేల్చి చెప్పాను. కాబట్టి ఎవరు చేస్తారు ఇది అంటే దేవతలు మాత్రమే చేయగలుగుతారు. మానవ బుద్ధి ఉన్నవాళ్ళు చేయలేరు అని. అంటే మనుషులు ఎవరు, దేవతలు ఎవరు, రాక్షసులు ఎవరు అని తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరు? అందరం మనుషులమే ఉన్నాం. దేవతలు ఎక్కడున్నారు, రాక్షసులు ఎక్కడున్నారు అంటే మనుష్య రూపేణ మృగాశ్చరంతి, మానవ రూపంలోనే మృగాలు సంచరిస్తున్నాయట. అంటే అందరికీ మనుష్య రూపమే ఉంది. గుణాలను బట్టి దేవతలు, రాక్షసులు, మనుషులు అని చెప్తారు. త్యాగ గుణం ఉన్న వాళ్ళను దేవతలు అంటారు. ఇక హింసాతత్వం ఉన్న వాళ్ళను రాక్షసులు అంటారు. ఇక మనుషులు అంటే తమ వరకు పరిమితం, అంటే లోభగుణం ఉన్న వాళ్ళను మనుషులు అంటారు. లోభం దాచిపెట్టుకోవడం, ఏమో కొడుకు కూతురుకు, మనవడికి, అల్లుడికి ఏదో ఒక ఆలోచన దాచిపెడుతూ ఉంటాం అన్నమాట. ఇది లోభగుణం, ఇది మనుష్యులు. త్యాగం అంటే ఇంకా ఇది చేయడమే అనమాట. తీసుకుపో ఇంకో కేజీ నెయ్యి పోయమ్మా పద్మ అంటే ఏది లేదు స్వామి అంతా పోసేసాను, తెచ్చాను అంటే పోయాడు. అంటే త్యాగం చేద్దాం, ఇద్దాము, చేద్దాము, అందరికీ తినిపిద్దాం, అందరికీ చెబుదాం, అందరికీ వినిపిద్దాం. మంచి మాటలు మనం విని బాగుపడ్డాం, అందరూ బాగుపడాలని ఈ కార్యక్రమం. పద్మమ్మకు సందేశం అందింది, వేదమాత సందేశం అందింది. ఆమె కాపురం దిద్దుకుంది, బాగుపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా సెట్ అయిపోయారు, ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నారు. పిల్లలు కూడా ఒక దారిలో పెట్టేసుకున్నాను ఆమె సిస్టంలో. ఆ సిస్టమ్ అందరికీ అందాలి, అందరికీ సిలబస్ అందాలి, అందరూ బాగుపడడానికి స్కూల్ పోయి పాఠం చెప్తున్నాం. మనం కూడా అందులో బాగుపడతాం అనుకోండి. 50 మందికి పాఠం చెప్పాలి. ఎంత రోజుకి 5 క్లాసులు 6 ఉంటాయా? 5 క్లాసులు అరవాలి. 50 మంది ఉంటారు, ఇక్కడ ఉన్నది 30 మంది. అరవాలి, ఇదే గొంతుతో అరవాలి. ఎంత ఎనర్జీ! కాబట్టి మనము నలుగురికి మంచి మాటలు వినిపించాలనే భావన ఈనాడు లేదు. పుట్టినరోజు చేసుకున్నాం, పెళ్లిరోజు చేసుకున్నాం, గురప్రయోగం అన్ని చేసుకున్నాం, తిన్నాం, మేకప్ చేసుకున్నాం, సింగారం చేసుకున్నాం, ఓయాం, వచ్చాం, ఆహా ఓహో, అక్క చెల్లి మాట్లాడుకున్నాం, ముచ్చట్లు అచ్చట్లు అంతే. ఏంటి మంచి మాటలు, ఇంకా జీవితంలో పనికొచ్చే మాటలు ఇంకేమీ వినిపించావు అక్కడ. కానీ ఇక్కడ మన జీవితాలను నిర్దేశించి జీవితాలను బాగు చేసేటటువంటి మంచి మాటలు, దీన్నే సత్సంగం అంటారు.
సదుపదేశం అంటారు. ఇవి వ్యక్తుల గురించి కాదు. తిన్నవా అమ్మ, వాళ్ళ పెళ్ళైందా, కట్నాలు ఎంత ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇక్కడ ఉండవు. ఇక్కడ మనం ఏంటి, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి అవసరమైన నాలెడ్జ్ అన్నమాట. అందుకోసమే అగ్నిహోత్రం అనేది గొప్పది అని చెప్పింది. అందుకే కనుక ఈ అగ్నిహోత్రము చేసుకునే పరంపర మనది. అందుకే ఇది దేవభూమి అంటారు. వేదభూమి, దేవభూమి, ఋషి భూమి. ఇది భారతదేశం. దేవతలు పుట్టారు ఇక్కడ. వందలు, వేలు, లక్షల మంది దేవతలు, ఋషులు. ఎవరినైనా అడగండి, మీరు ఏ కులమైనా తీసుకోండి, మీ గోత్రం ఏంటి అంటే ఋషుల పేరు చెప్తారు. మీకు చెప్పాడు భరద్వాజులు, ఎవరు చెప్పారు? పరబ్రహ్మ. మీరు భరద్వాజ ఋషి చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారు ఋషులంతా? మా కేవలం బ్రాహ్మణులకే ఋషులు ఉంటారు, బ్రాహ్మణులే గొప్ప అని చాలా మంది అనుకుంటారు. అందరికీ ఋషుల గోత్రాలే ఉంటాయండి. మాలమాదిగలకు కూడా అవే ఉన్నాయి మీరు లోతుకి వెళితే. ఎందుకంటే మాలమాదిగలు కూడా వేరే కాదు. వాళ్ళు ఒకప్పుడు సృష్టి ఆది లోపల మనుషులు అందరూ మహర్షులే పుట్టారు. ఎవ్వరు వేరే వాళ్ళు ఎవరు పుట్టలేదు. అంతా ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్సే. తర్వాత వాళ్ళకు సంతానం కలిగి, ఆ సంతానానికి సంతానం కలిగి ఏండ్లు యుగాలు గడిచిన కొద్దీ ఈ ప్రకృతి ప్రభావం వల్ల రాగద్వేషాలు వచ్చేసి ఒక కుటుంబంలో 5 మందో 10 మందో పుడితే అందులో ఒకడు బ్రాహ్మణుడయ్యాడు, ఒకడు క్షత్రియుడయ్యాడు, ఒకడు వైశ్యుడయ్యాడు, ఒకడు శూద్రుడయ్యాడు, మరొకడు మ్లేచ్ఛుడైపోయాడు, భ్రష్టుడైపోయాడు అన్నమాట. భ్రష్టుడైపోయిన గోత్రాలు అవే ఉంటాయి కదా. గోత్రం అదే. మీ నాన్న పేరు ఏంటంటే చెప్తాడు, వాడు దొంగతనం చేశారు, మేము ఇంత మంచి తల్లిదండ్రులు పుట్టి దొంగతనాలు ఎందుకు చేస్తున్నారంటే వాడు కర్మనో వీళ్ళ కర్మనో. అలాగా అందరి గోత్రాలు మహర్షులవే ఉన్నాయి. పుస్తకాలు రాసి పెట్టారు మా మేధావులందరూ కూడా. భారతదేశంలో మీరు ఆటవికులు కూడా తీసుకోండి, వాళ్ళకు కూడా గోత్రాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువ అనుకోకూడదు. ఇది తక్కువ కులము, ఇది ఎక్కువ కులము. కులము ఎక్కువ తక్కువ కాదు, గుణాన్ని బట్టే మనిషికి విలువ. వ్యాసునిది ఏ కులము చెప్పండి? చాలా మంది అంటారు పూర్వము శూద్రులు వేదాలు చదివితే వాళ్ళ నాలుకలు కోసారు, చెవులు సీసం పోసారు, హింసలు పెట్టారు, ఎవరికి వేదాలు చెప్పలేదంటే వ్యాసుడు ఎలా చదువుకున్నాడు? వ్యాసుడు ఎవరి కొడుకు? మత్స్యగంధి అంటే చేపలు పట్టే వ్యక్తి కూతురి కొడుకు అన్నమాట. చేపలు పట్టేటైన భారతం ఎట్లా రాశాడు మరి సంస్కృతం రాకుండా? కనుక ఇవన్నీ ఈ మధ్య ప్రచారం జరుగుతుంది ఫేస్బుక్ లో, వాట్సాప్ వాటిల్లో. మిగతా కులాలను అణిచివేశారు అని. అణిచివేసే పరంపర ఎప్పుడు వచ్చిందంటే విదేశీయుల దండయాత్ర తర్వాత మన గురుకులాలు మూతపడ్డాయి. ఆడవాళ్ళని కూడా ఇంట్లోనే పరిమితం చేశారు. చదవనిచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే బయటికి వెళ్తే దూపోతారు విదేశీ దుర్మార్గులు. అరబ్బులు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, సుల్తాన్లు, మొఘలాయిలు. వాళ్ళ భయానికి గురుకులాలు మూతపడ్డాయి. ఆడవాళ్ళు ఇంట్లో ఉండిపోయారు. చదువు లేదు, ఆడవాళ్ళకి చదువు లేకుండా పోయింది. మగవాళ్ళకు కూడా గురుకుల విద్య పోయింది. ఏదో బతకడానికి పని చేసుకోవడం బతకడం. కాబట్టి కులము అనేది తర్వాతి కాలంలో మనకు వచ్చింది. కులాలు అనేవి ఎక్కడా లేవు. సరే, ఇప్పుడు కులాల పేరు మీద ఇప్పుడు ఏమంటారు? పద్మశాలి కులం అంటున్నారు, లేకపోతే కుమ్మరి కులం అంటున్నారు. ఆ కులం కూడా ఏమిటి? ఆ పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పద్మశాలి 90 మంది మారేసుకొని వేరే పనులు చేసుకుంటున్నారు. కానీ ఆ కులం అంటున్నాం మనం, ఆ పని చేయకపోయినా అంటున్నాం. కాబట్టి ఈ కులాలు అనేవి లేవమ్మా. వేద శాస్త్రాల్లో వాల్మీకి ఏ కులం? బోయవాడు అంటున్నాం, ఋషి అంటున్నాం, పూజ చేస్తున్నాం. మరి ఎందుకు ఋషి అని పూజ చేస్తున్నాం? మరి అంటే అది గుణాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి. అందుకని మనం ఏం చేయాలి అంటే ఏ కులంలో పుట్టినా ఏ నష్టం లేదు. మన గుణాన్ని మార్చుకోవాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకుంటే అందరూ కూడా మంచి వాళ్ళే, అందరూ బ్రాహ్మణులే, అందరూ ఉత్తములే, అందరూ శ్రేష్ఠులే. ఇది మనకు వేదం చెప్తున్న సందేశం. యజ్ఞము ఎవరు చేయగలుగుతారు అంటే ఎవరికి దాన గుణం ఉందో, ఎవరు దేవతలకు సమర్పించాలనే శ్రద్ధ ఉందో వాళ్ళే చేయగలుగుతారు. డబ్బున ప్రతి ఒక్కరు చేయలేరు. కాబట్టి ఈ యజ్ఞము మరి అప్పుడు రాముడి కాలంలో, త్రేతాయుగంలో, మరి సత్యయుగంలో వెలిగిన అగ్ని ఇప్పుడు కూడా ఈ కుండంలో వెలుగుతుంది. అవే మంత్రాలు, అవే చదువుతున్నాం. రాముడు చదివిన మంత్రాలు మనం చదువుతున్నాం. ఎన్ని లక్షల ఏళ్ళు గడిచిపోయాయో తెలియదు. అయినా కూడా మార్పు లేదు. సూర్యునిలో మార్పు లేదు, చంద్రునిలో మార్పు లేదు, భూమాతలో మార్పు లేదు, అగ్నిలో మార్పు లేదు, వాయువులో మార్పు లేదు. ఇలాగా వేదంలో కూడా మార్పు లేదు. వేదాలు అవే చెప్తున్నాయి, సత్యము, ధర్మము, న్యాయము. అవి ఎవరు పాటిస్తే వాళ్ళే దేవతలు, వాళ్ళే మానవోత్తములు, మహనీయులు అంటాం. కాబట్టి యజ్ఞము అనేది ఈనాడు మన భారత పరంపరలోనే ఉంది. మీరు ఏ విదేశాల్లో, అరబ్, యూరోప్ కంట్రీస్ కొండి, ఎక్కడ యజ్ఞం అనే కాన్సెప్ట్ కనబడదు. వండుకోవడం, తినడం, అంతే. మించి ఇంకేముండదు విదేశాల్లో. ఇంకా పక్క వాళ్ళకి అన్నదానం చేయడం కూడా ఉండదండి. మనం ఏదో అన్నదానం అంటే ఎగబడిపోతాం, చేస్తాం.
అన్నదానం చేస్తే పుణ్యం అనుకుంటాం. అక్కడ అన్నదానం అనేది అన్నాన్ని అమ్ముకోవడము అక్కడ పరంపర. అందుకే వాళ్ళని చూసి మనం కూడా అమ్ముకోవడం మొదలుపెట్టాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమంది అన్నదానం అనేది చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కరోనా టైంలో కూడా చాలా మందికి ఉద్యోగాలు పోయినాయని ఉన్నవాళ్ళు వండి తినిపించారు, అన్నదానం చేశారు. ప్రపంచంలో ఎక్కడ అట్లా అన్నదానం చేయలేదండి. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైనా చేసిందేమో కానీ వ్యక్తిగతంగా ఎవరు చెయ్యరు. కానీ మన దేశము తినడం కంటే తినిపించడానికి ప్రాధాన్యం ఇస్తాం మనం. ఎందుకంటే పక్కవాడు నుంచి సంతోషించే వాళ్ళు ప్రపంచంలో భారతీయులు మాత్రమే. ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి. మీరు జపాన్ హిస్టరీ తీయండి, చైనా హిస్టరీ తీయండి, వందల వేల ఏళ్ల కిందటే హోటల్ సిస్టమ్ ఉంది అక్కడ. హోటల్ అంటే డబ్బులు ఇవ్వు తినిపో. కానీ మన దగ్గర హోటల్ సిస్టమ్ లేదు. సత్రము అని ఉండేది, పూటకుళ్ళ పెద్దమ్మ అంటే వండి పెట్టేది. తిన్న వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునేది, ఇవ్వకపోయినా మేము వడ్డించేది. ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కాదు, ఆకలిన వాడికి అన్నం పెట్టాలి. ఇది మన పాలసీ. బట్ అటువంటి గొప్ప దేశం ఎందుకంటే ఇది రత్నగర్భ వసుంధర. ప్రపంచంలోకి వెళ్ళా భారత మాతకు గొప్ప ప్రశస్తి ఉంది. ఇప్పటికి కూడా మనకి ఎంతో పేరుంది. మన పోలాండ్ వెళితే ఆ పోలాండ్ హిస్టరీ ఇచ్చారు. ఎవరో మహారాజు, ఆ గుజరాత్ మహారాజు 100 ఏళ్ల కిందట పోలాండ్ ప్రజలంతా యుద్ధం వల్ల ఆ దేశం నుంచి పారిపోయి భారతదేశం 5,000 మంది వచ్చారట. వాళ్ళందరికీ ఆడవాళ్ళు మగవాళ్ళకు భోజనాలు పెట్టాడు, వసతి సౌకర్యాలు అన్ని ఇచ్చి చదువుకోవడానికి స్కూళ్ళు కూడా తెప్పించాడట ఆ గుజరాత్ లో జామ్నగర్ మహారాజు. అందుకని మొన్న మోడీ గారు పోలాండ్ వెళితే పోలాండ్ వాళ్ళంతా కూడా అదంతా గుర్తు చేసుకుని ఆయన పేరు మీద ఒక విగ్రహం పెట్టారు, ఒక స్ట్రీట్ కు పేరు కూడా పెట్టారు. ఇప్పటికి కూడా పోలాండ్ వాళ్ళు తలుచుకుంటున్నారు, భారతీయులు ఒక అన్నం పెట్టి ఆదుకున్నారు అని. అటువంటి మనస్తత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎక్కడైనా వేరే వాళ్ళు వస్తే కొట్టి చంపడమే. చూస్తున్నాం కదా బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఎవరైనా కుల మతం తేడా లేకుండా అందరినీ ఆదరించాం. ఈనాడు కొంతమంది బయలుదేరి ఇక్కడ కులాల పేరు మీద అణిచివేశారు, తొక్కి వేశారు, హింసించారు. అంటే కొంతమంది ఉండవచ్చు చెడ్డవాళ్ళు, అందరూ ఎప్పుడు మంచి వాళ్ళు. అందరూ శ్రీరామచంద్రులే ఉండరు, కొంతమంది రావణాసురులు ఉంటారు. అందరూ పాండవులే ఉండరు, కౌరవులు కూడా ఉంటారు. ప్రతి దేశంలో ఎక్కువ తక్కువగా ఉంటారు. కాబట్టి చెడును బట్టి మంచిని ఎలా మీరు లెక్క వేస్తారు? కాబట్టి మొల్ల, ఆత్కూర్ మొల్ల అంటాం మనం. రామాయణం రాసింది ఎవరమే? కుమ్మరి మొల్ల. కుమ్మరి కులంలో పుట్టింది. 16వ శతాబ్దంలో ఆమె రామాయణం రాసింది. 16వ శతాబ్దంలో మగవాళ్ళకే చదవడానికి దిక్కులేదు అక్కడ. ఇంకా ఆడవాళ్ళు చదివి అందులో రామాయణం రాయడం, అది కూడా కుమ్మరి కులంలో ఎలా సంభవం అయింది అంటే అదే మరి విచిత్రం. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా భగవంతుని భక్తులు పుడుతూనే ఉంటారు. మనం భగవంతుని అంకితం కావడానికి, భగవంతుని తెలుసుకోవడానికి కులము, మతము, ప్రాంతము ఏది అడ్డులేదు. కాబట్టి మనము భగవంతునికి ఇష్టమైన కార్యం ఏమిటి అంటే అగ్నిహోత్రమే, ఇంకేమీ లేదు. మీరు ఎన్ననే చేసుకోండి, అగ్నిహోత్రానికి మాత్రం సాటి రాదు అన్నారు. కాబట్టి ఇటువంటి అగ్నిహోత్ర పరంపర మన దేశంలో ఎందుకు ఉందంటే అగ్నిహోత్రం చేయడానికి అవసరమైనవన్నీ ఈ దేశంలో దొరుకుతాయి, మీకు ఎక్కడ దొరకవు. దేవతా వృక్షాలు ఉన్నాయి, వనమూలికలు ఉన్నాయి, ఔషధులు ఉన్నాయి, వనస్పతులు ఉన్నాయి, ఆవు కామధేను వంటి ఆవులు మనకు ఉన్నాయి. ఆవు పాలు దొరుకుతాయి, ఆవు నెయ్యి దొరుకుతాయి. మరి చక్కగా ఇటుకలు, పండితులు, వేదాలు ఇవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. మనకు విదేశాల్లో ఏం దొరుకుతాయి చెప్పండి? యూరోప్ కంట్రీస్ లో యజ్ఞం చేయగలుగుతామా? అసలు దేవతా వృక్షాలే ఉండవు అక్కడ. అన్ని కూడా పరిమాల చెట్లు ఏవో ఉంటాయి. అప్పుడు మంచు కురుస్తుంటుంది, ఎక్కువ మంచు. కాబట్టి అక్కడ యజ్ఞం చేయడం కష్టం. కాబట్టి వాటిని ఏమన్నారంటే అవి అసుర భూములు, భూషణ భూములు అన్నారు. ధర్మభూమి అంటే కేవలం ఈ భారతదేశం మాత్రమే. భారతదేశంలో పుట్టడమే అదృష్టం అని విదేశీయులు చెప్పారు. మాకు అదృష్టం పట్టలేదు. అడిబిసెంట్ అని ఉంది ఒక ఆవిడ, ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసింది, విదేశీయులు. ఆమె చెప్పింది, ఇంకోటి సిస్టర్ నివేదిత, ఈ భారతదేశంలో మేము పుట్టలేదు, మీరంతా అదృష్టవంతులయ్యా పుట్టారంటే ఆ అదృష్టం ఎప్పుడు ఆ భారతదేశం యొక్క పరంపరను అనుసరించినప్పుడు అదృష్టం. ఆ పరంపరనే పక్కన పెట్టేసాం. మనకి ఏది నచ్చట్లేదు. నమస్తే అంటే నచ్చదు, బొట్టు పెట్టుకుంటే నచ్చదు, చీర పెట్టుకుంటే నచ్చదు, ధోతి కట్టుకుంటే ఏమైనా ధోతి కట్టుకున్నావు, ఈ కాలంలోనవా మంచి నువ్వు ఇంకా ధోతి కట్టుకుంటున్నావా అని అన్నిటికీ విసిగే, కోపమే, చిరాకు, పరాకు, నచ్చదు అసలు. యోగా పెడుతున్నావా? అదే ఎందుకంటే జిమ్కెళ్ళి యోగా ఏం పాడేది? యోగా ప్రతి ఒక్కటి వ్యతిరేకమే అనమాట. మనం అంటే ఎక్కువ మంది అట్లా తయారైపోయారు. ఎందుకంటే మన పరంపరను మనం కోల్పోయాం. కారణం ఒకటే, ఇంగ్లీష్ మీడియంలో చదివిన తర్వాత వాడు ఎల్కేజీ ఎల్క పిల్ల నుంచి
ఇక ఎంఏ పిహెచ్డి చదివిన వరకు కూడా ఇదే పద్ధతి అన్నమాట. చిన్నప్పుడే వాడికి నెత్తికి ఎక్కిస్తారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అంటారు. అంతే వాడు. క్యాట్ వచ్చిందమ్మా, క్యాట్ వచ్చింది అమ్మా మమ్మీ, క్యాట్ మమ్మీ, క్యాట్ మమ్మీ అంటే. పిల్లి అనేది కూడా తెలియదు చాలా మంది పిల్లలకు. వాటర్ వాటర్ అంటే, వాటర్ అంటే ఏంటి అంటే, వాటర్ అంటే అది అక్కడ ఉంటుంది తాగుతారు అని చెప్తారు వాడు. వాటర్ అంటే నీళ్ళు అనేది కూడా తెలియదు. అలా పెంచుతున్నారు తల్లిదండ్రులు. పెంచి ఆహా నా కొడుకు మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు, వీడు అమెరికా వెళ్ళిపోతాడు అని కలలు కంటున్నారు. కాబట్టి మాతృభాష మర్చిపోతున్నాం, మాతృ సంస్కృతి మర్చిపోతున్నాం, మాతృభూమికి దూరం అయిపోతున్నాము. ఏముంది ఇక మనకి ఏం మిగిలింది? కాబట్టి ప్రపంచంలో గొప్ప దేశం అంటే భారతదేశం అని అందరూ విదేశీయులు చెప్పారు. మనది మనం డబ్బు కొట్టుకోవడం కాదు. విదేశీయులు ఎన్నో పుస్తకాలు రాసి పెట్టారు. మ్యాక్స్ ముల్లర్ అని ఉన్నాడు, ఆయన ఎక్కడో జర్మనీలో పుట్టాడు. ఇప్పటికి కూడా నాకు ఒక డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ కలిశాడు. ఆయన జర్మనీలో ఆయుర్వేదం చదువుకున్నాడు. ఏమంటే జర్మనీలో ఎందుకు చదువు? జర్మనీలో మొత్తం సంస్కృత విశ్వవిద్యాలయాలే ఉన్నాయని చెప్పాడు. ఆయుర్వేదం 90% ఫాలో అవుతారు, హెర్బల్ మెడిసిన్ జర్మనీస్. మనం ఏం చేస్తామంటే 99% ఇంగ్లీష్ మెడిసిన్. దగ్గు వచ్చినా, దమ్ వచ్చినా, తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి ఇంగ్లీష్ వేసుకో. చాలా మంది నోటెడ్ పారాసిటమాల్ వేసుకోండి, ఇంకేదో చెప్తారు, ఇంకేదో అవేమో మాకు పేర్లు కూడా తెలియదు. అందరికి నోటెడ్ వేసుకో ఇంగ్లీష్ మందులు వేసుకొని విషం అయిపోయాం. విష పురుషులు, విష స్త్రీల లాగా అయిపోయారు, విషకన్య. ఆ ఇంగ్లీష్ ఏంటంటే మీ విషం, మీరు విషమా కాగా పరీక్షించుకోవాలంటే మీరు ఏమీ తినకుండా ఉదయమే నీళ్ళు లేస్తారు కదా, 6ంటికి 7ంటికి లేవగానే మొహం కడుక్కొని మాత్రలు వేసుకోండి. మీరు రోజు వేసుకునే మాత్రలు బీపీ, షుగర్ ఏదైనా ఏమవుతుందో చూడండి. పోతారు హాస్పిటల్కి, ప్రాణం పోయినా ఆశ్చర్యపోనవసరం. తిన్న తర్వాతనే వేసుకోండి అని చెప్తాడు వాడు. మీరు ఆయుర్వేదం మందులు తినకముందు వేసుకోండి, తిన్న తర్వాత వేసుకోండి, ఏమీ కాదు. మీకు రోగం ఉండి వేసుకున్నా ఏం కాదు, లేకుండా వేసుకున్నా ఏం కాదు. మర్చిపోయి ఒకవేళ ఏదో మాత్రం వేసుకున్నారు ఆయుర్వేదం, ఏం చావమ్మ, దాని ఎనర్జీగానే మారుతుంది. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ తిన్నాక ముందు వేసుకుంటే మాత్రం విషం అయిపోతుంది. అటువంటి విషాన్ని ఎగబడి తింటున్నారు, తాగుతున్నాము, హాస్పిటల్లో పెంచి పోషిస్తున్నాం. 25 ఏళ్ల కిందట సంగారెడ్డిలో ఇండియా హాస్పిటల్స్ లేవు నేను వచ్చినప్పుడు. ఇప్పుడు సందుకు కాలనీకి హాస్పిటల్స్ అయిపోయాయి. కాబట్టి మన సంస్కృతిని మర్చిపోవడం వల్ల, మన జీవన విధానం అనేది మారిపోవడం వల్ల బాగుపడుతున్నా అంటే నష్టపోతున్నాం తప్ప బాగుపడటం లేదు. తాత్కాలికంగా బాగుపడుతున్నాం, ఏదో 4 రోజులు బాగున్నట్టు అనిపిస్తుంది, తర్వాత శాశ్వతంగా చెడిపోతున్నాం. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్ముకోండి. సంగీతం కూడా చూడండి, అసలు మన సరిగమపదవి కర్ణాటక సంగీతమే పక్కన పెట్టేసాం మనం. ఏమిటో పిచ్చి సంగీతం అంతా కొరియా సంగీతం అంట, కొరియా పాటలు పెట్టుకొని వింటున్నారు, కొరియా భోజనాలు, కొరియా కల్చర్. చాలా మంది పిల్లలు, కాలేజీ పిల్లలు ఎందుకు ఇలాంటివి అంటే మన సంస్కృతి మన పాఠశాలలో లేదు, కళాశాలలో లేదు, ఎవరు చెప్పడానికి సిలబస్ లోనే లేదు కదా. ఏం చెప్తాం మనం? ఏదో పద్మ లాంటి వాళ్ళు ఆ సిలబస్ లో లేకపోయినా సందర్భాన్ని బట్టి ఏదో కల్పించి చెప్పాలి, 4 మంచి మాటలు అని చెప్తూ ఉంటారు. సిలబస్ లో లేదు, నమస్తే చేయడం లేదు. కరోనా వచ్చాక చాలా మంది విదేశీయులు నమస్తే నేర్చుకున్నారు. చేయి కలిపితే రోగం వస్తుంది, కాబట్టి నమస్తే. కాబట్టి మన గొప్పవన్నీ మనం వదిలేసుకుంటున్నాం, విలువ తెలుసుకోక. విలువ చెప్పేవాడు లేక, పాఠశాలలో సిలబస్లో లేక. కాబట్టి ఒక స్త్రీ, ఎటువంటి స్త్రీ యొక్క తత్వం ఏంటి, ఆ స్త్రీని ఎలా గౌరవించాలి అనేది ఒకప్పుడు చదవకపోయినా కూడా ఎంతో ఆదరించేవాడు. కానీ ఇప్పుడు చదువుకున్న తర్వాత రాక్షసులు అయిపోయారు, వైట్ కాలర్ క్రిమినల్స్, చదువుకున్న రాక్షసులు. ఎక్కడ పోయినా సరే ఈ ఆఫీసుల లోపల వేధింపులు ఎక్కువైపోయాయి. ఎందుకు అంటే ఆ చదువుల లోపల సంస్కారం లేని చదువులు అన్నమాట. స్త్రీని స్త్రీగా చూడకపోండి, మనిషిగా చూడండి, ఒక ప్రాణిగా చూడంటే కూడా చూడటం లేదు. అటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, చెప్పుకోలేక ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మనము సంస్కృతి సభ్యతలకు మార్పులు ఉండవమ్మా. దానికి డబ్బులు వస్తాయా అంటే చెప్పలేము, కానీ మన జీవితంలో మాత్రం సుఖశాంతులు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఏమన్నా అంటున్నారు, ఏవో ఈ అత్యాచారాలు అవన్నీ జరిగిన తర్వాత తప్పనిసరిగా ప్రతి డాక్టర్కు కూడా హాస్పిటల్కు రక్షణ ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి, ఇంకేదో ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎంతకని రక్షణ ఇస్తారు? 24 గంటలు కాపలాగా ఇస్తారా చెప్పండి? సంస్కారం లేకపోయిన తర్వాత. అందుకని పాఠశాలలో సిలబస్ మార్చి సంస్కారం, సభ్యత నేర్పిద్దామని మాత్రం ఇవ్వరు అనట్లేదు. ఇంకానట పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పాలట. ఇవన్నీ ఏం అవసరము? మనిషికి సంస్కారం ఇస్తే సరిపోతుంది. ఇంకా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏం అవసరం లేదు, వాడనే తెలుసుకుంటాడు.
కాబట్టి ఆ సంస్కారము ఇచ్చే చదువులకు మనం దూరం అయిపోయాము. అందుకే ఇంట్లోనే ఈనాడు శత్రువులు అయిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమిస్తే, మాకు ఈ సిలబస్ మార్చండి, మంచి విషయాలు మన దేశభక్తుల గురించి, మహాత్ముల గురించి, త్యాగధనుల గురించి చెప్పండి చాలు. శివాజీ చరిత్ర చాలు, రాముడి చరిత్ర చాలు, ఇంకా వేదాల శాస్త్రాలు ఏమీ అవసరం లేదు. అసలు వాళ్ళ చరిత్రలోనే ఎంతో గొప్ప సంస్కారం ఉంది. ఒక వీరుని చరిత్రలో ఉంది, ఒక త్యాగి చరిత్రలో ఉంది, ఒక దాత చరిత్రలో ఉంది, ఒక పతివ్రత చరిత్రలో ఉంది. సీత చరిత్ర చాలదా? సీత చరిత్ర అందరికీ నేర్పించేస్తే మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంపల్సరీ రామాయణం పెట్టండి. 10 సంవత్సరాల లోపల అందరి బుద్ధులు మారిపోతాయి. ఎక్కడో ఇండోనేషియా ముస్లిం దేశంలో వాళ్ళు రామాయణం చదువుకుంటున్నారు, రామాయణం బ్యాలే డ్రామాలు ఆడుకుంటున్నారు ముస్లింలు. వాళ్ళంతా ముస్లింలు అయిపోయారు, కానీ పూర్వీకులు హిందువులు కాబట్టి ఇప్పటికి కూడా రామాయణం వాళ్ళు ఆదరిస్తున్నారు. ఇక్కడ ఇండోనేషియాలో 100% ముస్లిం దేశం. అది మన దేశం 80% హిందువులే ఉన్నారు, కానీ రామాయణం కూడా ఎవరికి తెలియదు. రామాయణం ఎవరు రాశారో నేనైతే రాయలేదండి అంటాడు. నువ్వు రాశారని ఎవరన్నాడు రా, అది ఎప్పుడో రాసి పెట్టారు, ఎవరు రాశారో ఋషి, ఒక ఋషి పేరు తెలుసా అంటే ఏమో నాకు తెలియదు, మా సబ్జెక్ట్లో అయితే ఇవ్వలేదు అంటాడు వాడు. దీనికి ఏమైనా మార్కులు ఉన్నాయా అంటాడు వాడు. అటువంటి వ్యక్తులు మనకు కుప్పలు తెప్పలుగా తయారైపోయారు. దానివల్ల అనేక రకాలుగా నష్టపోతున్నాము. కానీ నష్టాన్ని గుర్తించే తెలివి కూడా లేకుండా పోయింది. ఎంత నష్టపోతున్నాం మేము. ఒకసారి ఇదేమో మెడినోవానో సిడిఆర్ అదేమో హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడ బంజారాహిల్స్. తెలిసిన వాళ్ళ హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వెళ్ళాం. వెళ్తే పక్కనే ఇంకో పేషెంట్ ఉన్నారు. ఏమైందమ్మా పేషెంట్? ఏమైంది? డెంగీ జ్వరం వచ్చింది. ఎన్ని రోజులైందమ్మా? వారం 10 రోజులు అవుతుంది. ఎంత అయిందమ్మా? 4 లక్షలు అయింది. ఇప్పుడు అదే డెంగీ జ్వరానికి 1500 2000 రూపాయల లోపల తగ్గిపోయింది. మన పునీత్ స్వామికి వచ్చింది అది 2-3 ఏళ్ళ కింద వచ్చింది, తగ్గిపోయింది. ఆయుర్వేద మందులే వాడుకున్నాం మేము. మళ్ళీ పళ్ళ రసాలు తాగాం. కాబట్టి ఎంత నష్టపోయాము ఇప్పుడు అర్థమవుతుందా? ఆయుర్వేదం నమ్మితే తొందరగా పనిచేయవు మందులు, తొందరగా చేయవు. తొందరగా ఎట్లా పని చేస్తాయమ్మా? రోగాన్ని బట్టి పనిచేస్తాయి. కాబట్టి తొందరగా పనిచేయవని ఒకటి బాగా సాకు పెట్టుకుని ఆయుర్వేదాన్ని పక్కన పెట్టి లక్షలు గుమ్మరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయుర్వేదము మాకైతే పెద్దగా మేమేమి ఆయుర్వేదం చదవలేదు. ఏవో కొన్ని చిట్కాలు తెలుసు. ఆ చిట్కాలు చెప్తేనే ఎంతో మందికి మంచి జరుగుతుంది. నమ్మిన వాళ్ళకు. నమ్ముతావా లేదా? నమ్ము అని నేను చెప్పట్లేదు. నమ్మి వస్తారు. స్వామీజీ ఏదో కాళ్ళు వస్తున్నాయి, నొప్పులు ఉన్నాయి, ఏమైనా చెప్పండి స్వామి. ఎవరైనా పేదవాళ్ళు వస్తే వాళ్ళు ఎందుకంటే లక్షలు పెట్టుకోలేరు. బాబు ఇదిగా బాము సోంపు ఇవన్నీ ఇలా చేసుకో, జీలకర్ర శొంఠి మిరియాలు ఇదని ఇలా చిట్కాలు చెప్తే అవి పాటించి ఎంతో మంది బాగుపడుతున్నారు. అంటే ఒక సామాన్యుడు కూడా ఆయుర్వేదంతో బతకగలుగుతాడు. మహర్షుల యొక్క ఉపదేశంతో సామాన్యుడు బతకొచ్చు. కానీ మీ ఇంగ్లీషు చదువులు, ఇంగ్లీషు వైద్యము, ఇంగ్లీషు కల్చర్ తోటి కోటీశ్వరులే బతుకుతారు. సామాన్యుడు కావాల్సిందే. కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కడి నుంచి తెస్తారు లక్షలు చెప్పండి. కాబట్టి అటువంటి దాన్ని పెంచి పోషిస్తున్నాం. సరే పోతే పోయింది, లక్షలు పోయి దుబ్బరిచ్చినా బాగవుతున్నాడు అంటే వాడు స్వార్థపరుడు అవుతున్నాడు, రాక్షసుడు అవుతున్నాడు. మొట్టమొదటి తల్లిదండ్రులే పిక్కు తింటున్నాడు వాడు. వాళ్ళకి విలువ ఇవ్వడు, గౌరవం ఇవ్వడు. మాతృభూమి అంటే విలువ లేదు, మాతృభాష అంటే విలువ లేదు. అటువంటి వ్యక్తులను తయారు చేసుకుంటున్నాం. కాబట్టి మనము మాతృభూమి, మాతృ సంస్కృతి, మాతృభాష ఈ ముగ్గురు దేవతలు అని చెప్పారు. ఈ దేవతల్ని మీ హృదయంలో కూర్చోబెట్టుకోండి. అప్పుడు మీకు నిరంతరము సుఖ సంతోషాలే ఉంటాయని ఎవరు చెప్తున్నారు? వేదమాత చెప్తుంది, మంత్ర రూపంలో చెప్తుంది. బాబు ఎవరో కచేరీ పెట్టారు, మన వాళ్ళేనా బయట వాళ్ళ? చూడండి, మనం మైకు పెట్టుకున్నా కూడా మనకి వినబట్టలేదు, కానీ ఇక్కడో వినబడతాయి. అంత గట్టిగా మాట్లాడతారు మనుషులు. అందుక మంచి మాటలు చెప్పాలన్నా, వినాలన్నా, గుర్తు పెట్టుకోవాలన్నా, సరే విన్నాం, ఎలాగోలా విన్నాం, అది గుర్తుంటాయా అనేది కూడా చెప్పలేం. గుర్తుండడం కూడా అదృష్టం. ఎంతో ప్రయత్నిస్తే తప్ప గుర్తుండవు. కాబట్టి మేము అందుకోసమే చెప్తూ ఉంటే మాకు గుర్తుంటాయి కదా. అందుకే పాఠం చెప్తూనే ఉండాలి మాస్టర్. వాడు వినకపోని ఫెయిల్ కానీ పాస్ కానీ పాఠం చెప్తూ తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటే ఆ పాఠం గుర్తుంటుంది. 10 సార్లైనా చెప్పగలుగుతాం. కాబట్టి అధ్యాపకులకు, పండితులకు, పురోహితులకు, విద్వాంసులకు, సన్యాసులకు తప్పనిది ఏమిటంటే వినకపోని తిట్టుకొని ఏమన్నా కానీ మా కర్తవ్యం నేను నెరవేర్చుకోవాలి, చెప్పక తప్పదు.
భార్య కూడా అంతే, భర్త తిట్టినా కొట్టినా సరే మంచి చెప్తూనే ఉంటుంది. వాడికి ఎప్పుడు తెలుస్తుందంటే నిండా మునిగిన తర్వాత, అవునే నువ్వు 10 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నవే, నేను వెళ్ళలేక నేనే చెడిపోయింది అని అప్పుడు అంటాడు, 10 ఏళ్ల తర్వాత అంటాడు. భార్య, నీకేం చదువు, నీకేం చదువులేదు, ఏం లేదు, నువ్వేం చెప్తావు నాకు, నేను ఎంఏ చేశాను, బిఎస్సీ చేశాను, ఎన్ని చేసినా కూడా మహిళా శక్తి ముందు తక్కువనే అని మాత్రం ఎప్పుడో తెలుసుకుంటాడు. కాబట్టి మన దేశం అందుకోసమే ప్రపంచంలోకెల్లా మహిళను గౌరవించే దేశం మనది. కానీ ఆ పరంపర క్రమక్రమంగా లోపిస్తూ ఉంది. కాబట్టి మనం చూడండి, బ్రహ్మ విష్ణు సరస్వతి అంటాం. సరస్వతి ఎక్కడ ఉంటుంది? బ్రహ్మ నాలుక మీద అని చెప్తాం. నాలుక కోసేస్తే ఏముంది? బతకాల్సిందే. బ్రహ్మ అయినా కూడా మూగ బతికే తప్పదు. లక్ష్మి ఎక్కడ ఉంది అంటే హృదయం, విష్ణువు యొక్క హృదయం దగ్గర ఉంది అని చెప్తారు. హృదయం, మరి హృదయం తీసి పారేస్తే ఆ విష్ణువుకు ఉంటుందా శరీరం, జీవితం ఉంటుందా, ప్రాణం ఉంటుందా? మరి శివుడు ఎక్కడ, మరి శక్తి ఎక్కడ ఉంటుంది? అర్ధభాగం అండి. అర్ధభాగం కోసేస్తే ఆ అర్ధభాగం విలువ ఉంటుందా? కాబట్టి ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ తమ విలువ ఉందో అక్కడే మహిళా శక్తి కూర్చుంది. గుర్తుపెట్టుకోండి. గుర్తిగా బ్రహ్మ నాలుక మీద కూర్చోలే, ఎందుకంటే అది అసలైన ముఖ్య స్థానం. ఇప్పుడు మహిళలు ఎక్కడైనా తమ స్థానం, ప్రధాన స్థానం ఎక్కడుందో అక్కడే కూర్చుంటారు వాళ్ళు. అప్పుడు అది తెలుసుకొని చదువుకున్న మహిళైనా చదువురాని మహిళైనా వాళ్ళు తత్వం ఒకటే. కాబట్టి వాళ్ళు ఆ తత్వాన్ని బట్టి, ఆ తత్వం అంటే ఏమిటి? త్యాగము అని చెప్పారు. ఆ త్యాగము, ప్రేమ, ఆ సెంటిమెంట్ అంటాం. దాన్ని బట్టి గౌరవిస్తున్నాం మనం. నగలు, చీరలు, బట్టల్ని బట్టి కాదు. మనం వాళ్ళకి ఇచ్చే నగలు, చీరలు, బట్టలు వాళ్ళు చేసే సేవ ముందు, వాళ్ళ త్యాగం ముందు ఎందుకు పనికి రావచ్చు. అది చాలా మంది గుర్తుపట్టరు. నేను సంపాదించి పెట్టాను, నువ్వేం తెచ్చావు పుట్టింటి నుంచి, నేను నీకు ఎంత పోషిస్తున్నాను చూడు, 3 అంతస్తులు కట్టాను, అది కట్టాను, ఇది కట్టాను అని డబ్బా కొడుతూ ఉంటారు. ఆమె పుట్టిల్లు వదిలిపెట్టింది, అన్నదమ్ములను వదిలిపెట్టింది, ఊరు వదిలిపెట్టేసింది, ఇంటి పేరు మార్చుకుంది, నీకు అంకితమై పిల్లల్ని కానీ పెంచి పెద్ద చేసింది. ప్రతి సర్వీస్ కు డబ్బులు ఇస్తే, నేను చెప్పిన లెక్క కాదు, ఐక్యరాజ్య సమితి వరల్డ్ విమెన్స్ ఆర్గనైజేషన్ లెక్క ఏం చెప్పిందంటే, ఆడవాళ్ళ సర్వీస్ కు లెక్క కడితే తీర్చడానికి మగవాళ్ళ జన్మలు సరిపోవని చెప్పింది. అంటే మనం భూమాతకు బాకీ ఉన్నాము, ఒక తల్లికి బాకీ ఉన్నాము, మాతృభాషకు బాకీ ఉన్నాము, మాతృదేశానికి బాకీ ఉన్నాము, మాతృ సంస్కృతికి బాకీ ఉన్నాము. ఈ రుణము అనేది ఎన్ని జన్మలు ఎక్కినా కూడా తీరదు అని చెప్పి. అందుకే ఏమంటారు, తండ్రి రుణం తీర్చుకోవచ్చు, గురువు రుణం కూడా తీర్చుకోవచ్చు అంట, కింద మీద పడి. తల్లి రుణము తీర్చుకోవడం చాలా కష్టము అని చెప్పారు. కాబట్టి ఆ తల్లి ఎందుకంటే ఆ గర్భము ధరించడము, ఆ కని తర్వాత ప్రసవించి పెంచి పెద్ద చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో మంది గర్భవతులై ఆ కనేటప్పుడు ప్రసవము సరిగ్గా జరగక, వసతులు లేక లక్షల మంది చచ్చిపోతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా లక్షల మంది ప్రాణాలతో చెలగారం అన్నమాట. బిడ్డలు కలగడం అంటే ఇది మామూలు కాదు. కాబట్టి అటువంటి ప్రాణాలను బలిదానం చేసి బలిపీఠం ఎక్కి మరొక ప్రాణికి జన్మ ఇస్తుంది. కాబట్టి మహిళను దేవత అంటాం. ఇప్పటి వరకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళైంది, భారతదేశంలో ఒక మహిళకు ఉరిశిక్ష వేయలేదు ఇంతవరకు. ఎన్నో తప్పులు, పాపాలు. ఒక ఆవిడ ఉంది, ఆమె పేరు సలీమానా షబ్నం అనే ఒక మహిళ ఉంది. ఆమె 6గురినో 7గురినో కుటుంబ సభ్యులను ప్రేమికుడి కోసం చంపించేసింది. నిద్రలోనే వాళ్ళందరినీ హత్య చేయించింది. షబ్నం అనే అమ్మాయి, మళ్ళీ టీచర్, ఆమె చదువుకున్నావిడ. వాడి ప్రేమికుడు ఎవడంటే వాడెవడో ఒడ్రంగి పని చేసుకునేవాడు, కార్పెంటర్ అన్నమాట. వాడు చదువులేదేం లేదు. వాడిని ప్రేమించి వాడి మాయలో పడిపోయి మరి రాత్రిపూట అందరికి విషం పెట్టేసి, విషం పెట్టినా చస్తారో లేదని చెప్పేసి ఆమె అందరినీ ప్రియుడిని ఇంటికి పిలిచి రాత్రి మెడలు పోసి చంపేశారు. మొత్తం 6గురు 7గురు కుటుంబ సభ్యులు, చిన్న చిన్న పిల్లలు కూడా అందరు. ఆమెకు ఉరిశిక్ష వేసింది సుప్రీంకోర్టు. ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో ఉరిశిక్ష పడ్డ మహిళ. కానీ ఆ పడి 7-8 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఉరిశిక్ష అయితే వేయలేదు. అంటే మహిళను ఎటువంటి దోషము, ఎటువంటి తప్పు చేసినా, పాపము చేసినా కూడా క్షమించండి అని ఎందుకు చెబుతున్నామంటే, ఆ మిగతా మహిళా శక్తి అనేది త్యాగానికి ప్రతిరూపం. కాబట్టి ఏదో ఒక్కరిని బట్టి, మిగిలిన 99ని బట్టి ఒక్కరిని క్షమిస్తున్నామని. కాబట్టి శూర్పణఖను కూడా ఎందుకు చంపలేదు, ముక్కు చెవులు ఎందుకు కోసారంటే మరి చంపకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప పరంపర మనకుంది. అటువంటి గౌరవాన్ని నిలుపుకునే బాధ్యత కూడా మహిళల మీద ఉంది. మమ్మల్ని గౌరవిస్తున్నారు, మమ్మల్ని పూజిస్తున్నారు, మేమే దేవతలమని కూడా చెలరేగిపోకుండా ఎవరి మర్యాదలో వాళ్ళు ఉండి, మరి కుటుంబ మర్యాద అంటే పుట్టింటి గౌరవం, అత్తింటి గౌరవం కాపాడడమే మహిళ యొక్క ప్రధాన కర్తవ్యం. దానికి సర్టిఫికెట్లు ఉండవమ్మా, దానికి ఎవరు జీతాలు ఇవ్వరు, కిరీటాలు పెట్టరు. కానీ దాని మీదనే ఈ ప్రపంచం నడుస్తుంది, దాని మీదనే కుటుంబ వ్యవస్థ ఉంది.
కాబట్టి అది మనకి ఏ స్కూల్లో ఏ కాలేజీలో చెప్పడం లేదు. కాబట్టి చదువులు చదివిన మహిళామణులు చాలా మంది మరి తప్పుదారి పడుతున్నారు, ఎక్కడికో ఏదో రకంగా మారిపోతూ ఉన్నారు. కొంతమంది కుటుంబం నుంచి వచ్చిన సంస్కారం వల్ల మంచిగా ఉన్నారు, చదువుల వల్ల కాదు. వాళ్ళు ఎంఏలు ఎంఫిల్ చదివినప్పటికీ కూడా సింపుల్ గా ఉండే మహిళల్ని చూసాం మేము. పిహెచ్డీ చేసిందండి, పిహెచ్డీ చేసిందండి, ఇంట్లో వంట మనిషిలాగా ఉంది, పిహెచ్డీ చేసిందని మేము ఆశ్చర్యపోతాం. కానీ ఒక అమ్మాయి ఉంటుంది 7th క్లాసే, కానీ ఎట్లా ఉంటుందని చూస్తే పెద్ద ఆఫీసర్ అన్నట్టు ఉంటుంది. కనుక ఆ విధంగా ఇంటి సంస్కారాన్ని బట్టి కొంతమంది మహిళలు ఇప్పటికీ కూడా భారతీయ మహిళగా కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది ఇంగ్లీష్ కల్చర్ లో కొట్టుకొని పోతున్నారు. బట్ మేకప్లు చేసుకుంటేనో ఫ్యాషన్ పీరియడ్ గా బట్టలు అలంకరించుకుంటేనో మహిళకు విలువ రాదు. ఆమె యొక్క క్యారెక్టర్ ను బట్టి, ఆమె సర్వీస్ ను బట్టి, ఆమె త్యాగాన్ని బట్టి విలువ. సీతకి ఎందుకు మనం గుర్తు పెట్టుకుంటాం, సీతారాములు అంటాం. ఎందుకు సీత అంటే సీత పుట్టింటి గౌరవం కాపాడింది, అత్తింటి గౌరవం కాపాడింది. ఎన్ని కష్టాలు ఎదురైనా భర్తను వదిలిపెట్టలేదు. కాబట్టి ఆ కష్టాల నిప్పుల లోపల ఆమె కాలిపోయి ఆమె ఒక తెల్లటి కమలంలాగా వికసించింది. కాబట్టి సీతమ్మను దేవత అని మనం పూజిస్తున్నాం. అలాగే ద్రౌపది కూడా మరి ఆమె రాజకుమార్తె, ఎన్ని సుఖాలు అనుభవించి ఉంటుంది. మరి అడవులకు పోయింది, అక్కడ నానా బాధలు పడింది. వీళ్ళంతా మనకు గొప్ప ఉదాహరణగా ఉన్నారు మహిళలు. మరి భర్తను ఎప్పుడు అగౌరవపరచకుండా, హింసించకుండా, నిందించకుండా అతని లోటుపాట్లను చక్కదిద్దేటటువంటి మహిళలే గొప్పవారుగా ప్రపంచంలో కీర్తికి ఎక్కారు. కాబట్టి మనము అది భారతీయ మహిళ యొక్క పరంపర. విడాకులు తీసుకోవడము, మళ్ళీ పెళ్లి చేసుకోవడము కూడా ఈ మధ్య జరుగుతుంది, కానీ మన చరిత్రలో ఎక్కడ కూడా అటువంటివి కనిపించవు. కాబట్టి ఒక్కసారి మహిళ ఆలోచించుకొని 100 సార్లు ఆలోచించుకొని ఒకేసారి వివాహం చేసుకోవాలి. అందుకోసమే మనకి ఏం చెప్పారంటే స్వయంవరము అన్నారు. మహిళకు స్వయంవరం అనేది ఇచ్చారు. అంటే ఒక మహిళ తన జీవిత భాగస్వామిని తనే ఎన్నుకుంటుంది, ఎవ్వరూ ఆమెను బలవంత పెట్టారు. చేతికి దండిస్తారు, రాజులు మహారాజులు అంతా వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరి యొక్క హిస్టరీ ముందే తెలుస్తుంది. ఆవిడ అందరి ముందు తన భర్త ఎవరో అతని మెడలో దండ వేస్తుంది. మిగతా వాళ్ళంతా నోరు మూసుకొని ఆ అక్షింతలు వేసి పోవాల్సిందే తప్ప నన్నెందుకు, నా మెడలో ఎందుకు దండ వేయలేదు, నాకేం తక్కువ, నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగడానికి వీల్లేదు. అంటే ఒక మహిళ యొక్క ఆలోచనకు, ఆమె యొక్క కర్తవ్యానికి అంత విలువిచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా చాలా మటుకు మరి మంచి పద్ధతిగా సంప్రదాయంగా ఉండే మహిళలు ఉన్నారు. కానీ కొంతమంది వల్ల మరి ప్రపంచంలో ఇంత చెడు పేరు వస్తుంది. కాబట్టి సంస్కారము, సభ్యత అనేవి మహిళలకు చాలా ముఖ్యమైనటువంటి, పురుషుల కంటే ముఖ్యమైనటువంటిది. కాబట్టి పురుషులు ఒక తప్పు చేస్తే భగవంతుడు 10 రూపాయల శిక్ష వేస్తే, స్త్రీ అదే తప్పు చేస్తే 100 రూపాయల శిక్ష వేస్తాడు. బ్రాహ్మణుడు ఒక తప్పు చేస్తే 100 రూపాయల శిక్ష వేస్తాడు, క్షత్రియుడు తప్పు చేస్తే 10 రూపాయల శిక్ష వేస్తాడు. కాబట్టి స్త్రీలు తప్పు చేసినప్పుడు దానికి శిక్ష భయంకరంగా ఉంటుంది. కాబట్టి స్త్రీలందరూ కూడా సంస్కృతి, సభ్యత, మన పరంపరను తెలుసుకొని తమ విలువను కాపాడుకుంటే వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు, కుటుంబము కూడా సుఖంగా ఉంటుంది. కాబట్టి ఆ మహిళా శక్తికి నిదర్శనము మన భారతదేశము. కాబట్టి ఎంతో మంది మహిళలు అందుకే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అంటారు. మరి ప్రతి మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడని ఎవరు చెప్పలేరు. కాబట్టి ఆ మహిళా శక్తిని గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే. కాబట్టి వివేకానందుడు, దయానందుడు వీళ్ళ జీవితాల్లో చూస్తాం. వాళ్ళు చివరికి వేశ్య స్త్రీ కనబడ్డా కూడా ఒక తల్లిలాగా ఆమెను గౌరవించారు అని వాళ్ళని అవమానించలేదు. వాళ్ళు అంత గొప్ప ఆలోచనలు వాళ్ళకు ఉండేవి. కాబట్టి భార్యనైనా, భర్తనైనా, తల్లినైనా, ఎవరినైనా సరే మనము మంచి మాటలతోటి, ప్రేమతోటి గౌరవించాలి అని చెప్పారు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం అనకూడదు. కాబట్టి స్త్రీ శక్తి యొక్క చరిత్ర భారతదేశంలో అత్యంత ఉజ్వలంగా ఉంది. కాబట్టి మనం మొన్ననే మనకు రాఖీ పండుగ అయింది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా రాఖీ పండుగ లాంటి పండుగ ఉందా? అసలు ఎక్కడ కూడా కనిపించింది. మన దేశంలో కనబడే పండుగలు ప్రపంచంలో ఎక్కడ లేవు అసలు. అలా అటువంటి పవిత్రమైన, దివ్యమైనటువంటి పర్వాలు మనకు ఉన్నాయి. అంటే ఈ దేశ పరంపర ఎటువంటిదో గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన ఇటువంటి దేశంలో మనం పుట్టినందుకు ఈ త్యాగ పరంపర చివరికి అగ్నిహోత్రం లోపల ఆ చిత్తోడు రాణి పద్మిని, ఆమెతో పాటు 1600 మంది మహిళలు, 16,000 అంటారు.
ఆమె చెలికత్తలు, మహిళలు, ఆమె సంబంధీకులు, కుటుంబ సభ్యులు, మహిళలు అందరూ కలిసి అగ్నికి ఆహుతైపోయారు. అల్లావుద్దీన్ ఖిల్జీ చేతికి చిక్కకుండా తగ్గకుండా. అటువంటి చరిత్ర ఏ దేశంలో అయినా ఉందా? మహిళలు తమకు తాము అగ్నిలో ఆహుతి కావడం. ఎవడు రాజ్యం వెళ్తే వాడి పట్టు సింహాసనం మీద పోయి కూర్చుంటారు. విదేశాల్లో చూడండి చరిత్రలు. కానీ మన దేశంలో మాత్రము భర్త చనిపోతాడు, భర్త యుద్ధంలో ఓడిపోతాడు, ఇంకా మళ్ళీ రాడు అని అనిపించినప్పుడు వాళ్ళు స్వయంగా ఆత్మాహుతి చేసుకున్నారు. లేకుంటే ఉంగరానికి విషం ఉంటే ఆ విషం మీద చచ్చిపోయారు తప్ప విదేశీయుల చేతికి మాత్రం చిక్కలేదు. ఇటువంటి గొప్ప పరంపర మన దేశంలో ఉంది. కాబట్టి ఈనాటికి కూడా ఆ పరంపరను బట్టి మనము మహిళలను గౌరవిస్తున్నాం తప్ప ఇంగ్లీష్ చదువుల వల్ల కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా రానుపోను ఇంకా 10 ఏళ్ల తర్వాత ఈ చదువులన్నీ ముదిరిపోయి భయంకరమైనటువంటి పరిణామము మనకు సమాజంలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. లేదంటే మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబంలోనైనా సభ్యతా సంస్కారాలు నేర్పించుకోవాలి. ఆ పునాదులు గట్టిగా ఉంటే వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా సరిగ్గానే ఉంటారు. కాబట్టి అటువంటి పరంపరను మనం కాపాడుకోవాలి. ఆ పరంపరకు మూలము యజ్ఞము. యజ్ఞము లేకుండా సీతారాములు లేరు, పాండవులు లేరు, ఎవ్వరూ మహర్షులు, దేవతలు, పితృదేవతలు, వీరులు, త్యాగులు, తపస్సులు, యోగులు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి ఇటువంటి యజ్ఞ పరంపర మనము ఈనాడు మన ఇంటికి వచ్చింది. మనం దాన్ని ఆదరించి మనం చేసుకుంటున్నాము. ఇది ఒక గొప్ప పరిణామం. ప్రతి కులం వాళ్ళు చేసుకోవచ్చు, ప్రతి మతము, ప్రతి ప్రాంతము, ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞ కార్యక్రమం చేసుకోవచ్చు. శ్రద్ధాశక్తులు మూలం అన్నమాట. కాబట్టి మరి పద్మ గారు అప్పుడప్పుడు మరి దైనిక యజ్ఞం కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రభావం అనేది తప్పకుండా ఉంటుందండి ఇంటి లోపల. యజ్ఞం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోండి. మీరు పెద్ద కష్టమేం లేదు. మీరు మా ఆశ్రమానికి వచ్చి 2 రోజులు ఉంటే మేము 2 రోజుల్లో మీకు నేర్పిస్తాను కూడా. ఎవరైనా సరే ఉండడానికి వసతి కూడా ఉంది. మేము నేర్చుకుంటాము, ప్రతిరోజు చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఎవరైనా రావచ్చు. వచ్చి మా దగ్గర 2 రోజులు ఉంటే మీకు ఆ దైనిక యజ్ఞం ఎలా చేసుకోవాలో నేర్పిస్తాం. కాబట్టి ఇటువంటి సౌకర్యము, ఇటువంటి వసతి భారతదేశంలో తప్ప మరి ఎక్కడ దొరకదు. అది మన అదృష్టం. కాబట్టి ఆ అదృష్టాన్ని మనం వినియోగించుకొని మన జీవితాన్ని సుఖశాంతులతో గడుపుకుందాము. ఇప్పుడు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిస్తాము.